కీళ్ళవాతం నొప్పులకి మీరు ఏ విధంగా ట్రీట్మెంట్ అందిస్తారు హోమియోపతిలో? కీళ్ళవాతం నొప్పులకైతే కనుక యూజువల్‌గా మనకి హోమియోపతిలో అయితే కనుక మెడిసిన్స్ ఉంటాయి. ఇది యూజువల్లీ ఏంటంటే మనకి ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, సోరియాటిక్ ఆర్థరైటిస్ అని ఇలా రకరకాలుగా ఉంటాయి మనకి ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ కూడా. సో ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ డిఫరెంట్ లైక్ అదొక టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ అంటాం. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అదొక టైప్ ఆఫ్ డిఫరెంట్. మళ్ళీ సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది ఇదొక రకమైన ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ అన్నట్టు. సో ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్‌లో చూసుకుంటే కనుక మనకి పేషెంట్ ఎవరైతే నాకు మోకాళ్ళల్లో నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళల్లో గుజ్జు అనేది అరుగుదలకి గురి అయింది అనేసి అని చెప్తూ ఉంటారు. సో ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఏంటంటే మనకి జాయింట్స్‌లో లైక్ సైనోవియల్ మెంబ్రేన్, సైనోవియల్ ఫ్లూయిడ్ అనేసి అని అంటాం. దాన్నే మనం గుజ్జు అనేసి అని అంటూ ఉంటాం. ఎప్పుడైతే ఈ గుజ్జు అనేది పక్కకి జరిగిపోతుందో అంటే మనకిప్పుడు మనం ఫ్లెక్సిబుల్‌గా నడుస్తున్నాము, నడవగలుగుతున్నాము, లేవగలుగుతున్నాము, కింద కూర్చోగలుగుతున్నాము, స్టెప్స్ ఎక్కగలుగుతున్నాము అంటే మనకి మోకాళ్ళల్లో ఆ గుజ్జు ఉండడం వల్లనే ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది. అంటే ఆ లిక్విడ్ కంటెంట్ ఆఫ్ ద జెల్లీ సబ్స్టెన్స్ అనేది ఉంది కాబట్టి ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకు ఉంటుంది నడవడానికి.